హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బచ్చలాకులు మామిడి టెంకలతో బెల్లం వేసి పులుసు పెడుతున్నాను. ఒకసారి చూసేయండి. ఒకసారి మార్కెట్ నుంచి బచ్చల కూర తెచ్చుకుంటే చక్కగా పెద్ద వేర్లతో వచ్చిందండి. ఆ రోజు ఆకులు తీసేసి వండేసుకుని ఆ వేర్లని మన బాల్కనీలో కుండీల్లో వేసుకున్నాను. చక్కగా చిగురులు వచ్చాయండి. అవే ఈరోజు నేను కట్ చేసుకుని పులుసులో వేసుకుంటున్నాను. ఒకసారి మనం తీసుకున్న ఆకుల్ని శుభ్రం చేసుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు మనకు కావలసిన పదార్థాలు: మామిడి టెంకలు, బచ్చల కూర, నువ్వుల పొడి, కారం పొడి, చింతపండు రసం తీసి పెట్టుకున్నానండి, ఉప్పు, పసుపు, పోపుకి ఆయిల్, అలాగే లాస్ట్లో మనం పిండి పెట్టుకోవడానికని వరిపిండి, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, బెల్లం, టమాటో ముక్కలు, ఆవాలు, మెంతులు, మినపప్పు, ఇంగువ పోపుకండి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని మామిడి టెంకలు వేసుకుని అందులో ఉప్పు, నువ్వుల పొడి, కారం, కరివేపాకు, బెల్లం, మనం రసం తీసి పెట్టుకున్న చింతపండు పులుసు, అలాగే పసుపు వేసి వీటిని ఒకసారి మరగనివ్వాలండి. ఇది మరుగుతుండగానే మనం పోపు పెట్టుకుందాము. మూకుడులో కొంచెం ఆయిల్ వేసుకుని ఆవాలు చిటపటమన్న తర్వాత మెంతులు, అలాగే మినప్పప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, ఇంగువ, చక్కగా ఈ పోపు అంతటిని చక్కగా వేగనిచ్చి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బచ్చల ఆకును కూడా వేసుకుని కొంచెం సేపు ఇందులో మగ్గితే బాగుంటుందండి. పోపులో మనం డైరెక్ట్గా మరుగుతున్న నీళ్ళలో కూడా వేసేసుకోవచ్చు, లేదా ఇలా అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇలా చేస్తానండి. పోపులో ఒక్కసారి మగ్గనిస్తాను ఆకుకూర ఏదైనాను, కొంచెం సేపు అంతే. తర్వాత టమాటాలు పేస్ట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసుకుని చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ పోపుని పొయ్యి మీద మరుగుతున్న ఆ మామిడి టెంకల మిశ్రమంలో వేసేసుకుని చక్కగా మరగనివ్వాలండి. అలాగే దీనిలో పులుసు పొడి కూడా వేసుకున్నాను. పులుసు పొడి వేసుకుంటే మంచి రుచి వస్తుందండి బెల్లం పులుసులకి. ఈ రెసిపీ ఎప్పుడైనా నేను ఈ పొడి చేసి చూపిస్తాను. చివర్లో వరిపిండిలో నేను ఇక్కడ నువ్వుల పొడి కొంచెం, అలాగే పులుసు పొడి కూడా వేసి కొంచెం నీళ్లు వేసి కలుపుకుంటున్నానండి. మనం ఉట్టి వరిపిండి అయినా పెట్టుకోవచ్చు చిక్కదనం కోసం. ఇలా కలుపుకున్న ఈ వరిపిండిని మరుగుతున్న పులుసులో వేసి మనం కలుపుకున్నామంటే చిక్కదనం వస్తుందండి, పులుసుకి బాగుంటుంది. మనం చిక్కదనాన్ని బట్టి వరిపిండిని ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి.